కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ జాతీయ కార్మికులు సంఘాలు ఒకరోజు టోకెన్ సమ్మె పిలుపునిచ్చారు. మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు పలు డిపార్ట్మెంట్ల కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా అమలు చేసే విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. BMH మినహా INTUC, AITUC, HMS, CITU జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి. సూచన మేరకు ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి బొగ్గు బలం కాపాడుకోవాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలను కాపాడుకోవాలని ఒక ధ్యేయంతో లక్ష్యంతో ఇవాళ జేఏసీ నాయకత్వంలో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో పాల్గొనే ప్రతి ఒక్క కార్మిక సోదరుని కూడా INTUC పక్షాన, మా జనప్రసాద్ గారి పక్షాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ఈ మోడీ ప్రభుత్వం పక్కన పెట్టకపోతే ఇవాళ లేబర్ కోడ్లను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మిడ మీద కత్తిలాగా ఈ మా కార్మిక సోదరుల మీద పెట్టినటువంటి అంశాన్ని పక్కన పెట్టకపోతే మాత్రం మోడీ సంగతిని మా కార్మిక వర్గం చూస్తుంది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 3,50,000 మంది కార్మికులు బొగ్గు పరిశ్రమలో పనిచేస్తారు. ఒక్కొక్కరు భర్తని మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ BMS నిజంగా సిగ్గుచరం ఉంటే కార్మిక పక్షాన వారు నేతృత్వం వహిస్తే కార్మికుల సంక్షేమం మీ లక్ష్యం అయితే ఇలా మాతో కలిసి రావాలి. కానీ వారు మోడీకి మోకరిల్లి మోడీ మోచేతులు నీళ్ళు తాగుతూ ఇవాళ జాతీయ సంఘం చెప్పినటువంటి BMS ఇవాళ ఈ సమ్మెకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్మికుల నోట్లో మట్టి కొట్టాలు చేస్తున్న ఈ యొక్క పండగని కార్మిక లోకం నిజంగా పరిశీలన చేస్తుంది. వారు తగిన గుణపాఠం కూడా కార్మిక లోకం చెప్తానని తెలియజేస్తూ మరి